సో, ఈ వీడియోతో మనం పార్ట్ 1 కంప్లీట్ చేసాం. పార్ట్ 1లో మనం మేజర్‌గా అసలు సి ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి? సింటాక్స్ ఎలా ఉంటది? ఎంట్రీ పాయింట్స్ ఏంటి? అందులో డేటా టైప్స్ ఏంటి? వేరియబుల్ ఎలా డిఫైన్ చేయాలి? ఇంట్రో టు పాయింటర్ వేరియబుల్ ఏంటి? తర్వాత స్ట్రింగ్ ఫంక్షన్స్, అలాగే లూప్, ఇఫ్ కండిషన్స్, ఆహ్, దెన్ ఫంక్షన్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? తర్వాత ఫైల్ హ్యాండిల్స్ ఎలా చేయాలి? దాని ఫైల్ హ్యాండిల్‌కి సంబంధించిన యూనో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం కదా! సో, ఇయంతా బేసిక్ స్టఫ్ మాత్రమే. ఈ పార్ట్ 1లో అంటే ఎవరైనా సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయడానికి ఈ బేసిక్ స్టఫ్ కంపల్సరీగా తెలుసుకోవాలి. సో, ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను పార్ట్ 1లో కవర్ చేశాను. సో, పార్ట్ 2లో వచ్చేసరికి నేను మళ్ళీ పాయింటర్స్ ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేస్తా అండ్ ఫంక్షన్స్ గురించి. అట్ ద సేమ్ టైమ్ స్ట్రక్ట్ అని ఉంది. స్ట్రక్ట్ గురించి, యూనియన్ గురించి ఈ 3 ఆర్ 4 కాన్సెప్ట్స్ మేజర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట పార్ట్ 2లో. అండ్ పార్ట్ 3 వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ గురించి, వీటి గురించి నేను డిస్కస్ చేస్తాను. మీరిక్కడ చూసినట్టయితే ఈవెన్ నా గిట్‌హబ్‌లో అండ్ ఐ మీన్ నా ప్రాజెక్ట్‌లో ఈ సి ట్యుటోరియల్స్ అనే ప్రాజెక్ట్‌లో ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి గమనించొచ్చు. పార్ట్ 1 ఇక్కడితో ఎండ్ అయిపోయింది. 26 ఫైల్స్ ఉన్నాయి మేజర్. అండ్ ఈ ఫైల్స్‌ని మీరు ఉపయోగించుకుంటే లాట్ ఆఫ్ నోట్స్ కానీ, ఈవెన్ టెస్ట్ కోడ్ గాని ఇవన్నీ మీరు ఇయన్నీ యుటిలైజ్ చేసుకోవచ్చన్నమాట. సో, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఐ థింక్ మేబీ ఇన్ పార్ట్ 2లో మనం ఇందాక చెప్పినట్టుగా మిగతాయన్ని డిస్కస్ చేద్దాం. వన్స్ పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఈవెన్ పార్ట్ 3 స్టార్ట్ చేస్తాను. సో, థాంక్స్ ఫర్ అటెండింగ్ దిస్ కోర్స్ ఆర్ వాచింగ్ దిస్ ప్లేలిస్ట్ టిల్ ఎండ్. అండ్ ఒక చిన్న సలహా ఏంటంటే ప్రాక్టీస్ చేయండి. మీకు బాగా అర్థమవుతది కోడ్. జస్ట్ వీడియోస్ వాచ్ చేయడం కన్నా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా వస్తది. థాంక్ యూ.